Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. మానవత్వం మంటగలిచేటువంటి సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లా దగ్గర అనకాపల్లి పట్టణం లోపల. ఒక ట్రాన్స్జెండర్ని అతి కిరాతకంగా ముక్కలుగా కోసి కల్వట్టు పక్కన పడేసినటువంటి సంఘటన. ఈ అనకాపల్లి పట్టణంలో ఈ సంఘటన కంటే ముందు కూడా ఇంకా 3 సంఘటనలు సేమ్ సంఘటన జరిగిన. ఒక ట్రాన్స్జెండర్ పైన యాసిడ్ పోసి చంపేశారు. ఇంకో ట్రాన్స్జెండర్ని మానభంగం చేసి చంపేశారు. ఇంకో ట్రాన్స్జెండర్ పైన కూడా దాడి చేసి కొట్టి చంపేశారు. ఇది 4వ సంఘటన అనకాపల్లి లోపల. అసలుకి మోరల్ వాల్యూస్ లేకుండా అయిపోతుంది సమాజం లోపల. ఒకడేమో 36 ముక్కలు కోసి సూట్ కేసులో పెట్టి పాడేస్తాడు. ఇంకోడేమో పశువులను కూడా వదిలిపెట్టాడు. చివరికి ఈ ట్రాన్స్జెండర్ల పైన కూడా ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మరి సమాజం పోకడ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఇంత మోరల్ వాల్యూస్ లేకుండా సమాజం లోపల పిచ్చుకుక్కల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. ఇప్పుడు చూడు అక్కడ ఏమైంది, అనకాపల్లి లోపల ట్రాన్స్జెండర్ రోడ్లపైకి వచ్చి న్యాయం కావాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పుడు కేసు లోపల బన్నీ అనేటువంటి వాడిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, వాడిని కోర్టు లోపల ఎప్పుడు ప్రవేశపెట్టాలి, న్యాయమూర్తి ఎప్పుడు సాక్ష్యాధారాలు మొత్తం పరిశీలించి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఉన్నటువంటి అవన్నిటిని చేసి వాడికి చివరికి కేసు ఎప్పుడు పడాలి, 6 నెలలు, సంవత్సరమో, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, అంతే కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరంగా వారికి శిక్ష పడే విధంగా చూడాలి. ట్రాన్స్జెండర్ పైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సమాజంలో కూడా మోరల్ వాల్యూస్ మొత్తం పడిపోతున్న దానికి ఇది పరాకష్టం. మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నాడో అంత వికృతంగా ప్రవర్తన చేస్తున్నాడు. ఈ భూమండలం మొత్తం లోపల అంటే హ్యూమన్స్ ఒకటే మోస్ట్ డేంజరస్ క్రీచర్ అండ్ యానిమల్. అన్ని జంతువుల కంటే కూడా మనిషి చాలా క్రూరమైన వాడు. తన స్వార్థం కోసం అన్ని జంతువుల్ని హింసిస్తాడు. మనిషి తినని జంతువులు లేదు భూమి మీద. వాటికి కూడా మాటలు వచ్చిస్తుంటే ఎంతగానో శపిస్తుండను ఈ మనుషులని. లైంగిక కార్యకలాపాలు, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనిషి నెంబర్ 1. మనిషిని మించినటువంటి క్రూర జంతువు ఇంకా ఈ ప్రపంచం లోపల లేనే లేదు. ఇంకా ఈ భూమండలంలో లోపల లేదు, సముద్రంలో లేదు, అడవిలో లేదు, ఈ కాంక్రీట్ జంగల్లో మనిషిని మించినటువంటి క్రూరమైన జంతువు లేనే లేదు. ఇంకా పాపం మా ట్రాన్స్జెండరు ప్రేమించినవు దాన్ని, సరే ప్రేమించినప్పుడు సహజీవనం కలిసి ఉండకపోతే వదిలిపెట్టే వెళ్ళిపోమని చెప్పు. ఇంకంతకపోతే నీకు చట్టాలు న్యాయాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించు. కానీ చంపడం ఎందుకు? ముక్కలు కోసి కలవటి పక్కన పడేశాడు ఆ ట్రాన్స్జెండర్ని. ఎవరిదైనా కడిపే కదా, దాన్ని కూడా అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చంపడం ఎందుకు? సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో కూడా ఇట్లాంటి కేసులు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి 5 నిమిషాలకు 6 నిమిషాలకు ఒక కేసు వెలుగు చూస్తుంది త్రూఅవుట్ ఇండియాలో కూడా. ప్రపంచం ముందర మన పరువు మొత్తం పోతుంది, గంగా కలిసిపోతుంది. ప్రపంచం ముందర, అన్ని దేశాల ముందర. ప్రపంచం లోపల ఎక్కువగా అశ్లీల వీడియోలు చూసేది పాకిస్తాన్. దాని తర్వాత ఇలాంటి కార్యక్రమాలు జరిగేది ఇండియానే. దేశ జనాభా ఎక్కువగా ఉంది, దేశం పెద్దగా ఉంది అని చెప్పేసి ఊరుకోవాలన్నా, లేకపోతే సత్వరంగా కేసులు పరిష్కారం కావాలని చెప్పేసి ఊరుకోవాలన్నా, లేకపోతే ఇట్లాంటి విషయాలు ఇంకా చూస్తూనే ఉండాలి. ఇంకా ఇట్లాంటి ఎన్ని ఘోరాలు వినాల్సి వస్తుందేమో. సమాజంలో కూడా మోరల్ వాల్యూస్ లేకుండా అయిపోయినాయి.